జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. నామ అపరాధాలు. ఈ నామ అపరాధాలు తెలుసుకుంటే ముందర మనము హరినామం యొక్క మహత్యం తెలుసుకుందాం. ఈ హరినామ మహిమ అనేది మనము శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అదేవిధంగా నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాజనినానురాగః. ఇలా మనకు భగవంతుని యొక్క నామం యొక్క ఇంపార్టెన్సు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో క్లియర్గా చెప్పున్నారు అనమాట. ఏ విధంగా అయితే దుమ్ము పట్టినటువంటి అద్దం పైన మనం గుడ్డతో తుడిచినప్పుడు మన ప్రతిబింబం క్లియర్గా కనబడుతుందో, అదేవిధంగా మన మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ క్లియర్ చేయడానికి, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో మనం ముందుకు వెళ్ళడానికి ఈ హరినామం అనేది మనకు ఒక సముద్రంలో నావ వంటిది, ఎడారిలో మంచినీళ్ళు లాంటిది. ఇలా మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా ఈ హరినామం ఎంత పవర్ఫుల్ అంటే, అజామిలుడు తన మరణ సమయంలో భగవంతుని నామం నారాయణ అని పిలుస్తాడు. అయితే అతనేమి శ్రీమన్నారాయణ పిలవడు. వాళ్ళ కుమారుడు పేరు నారాయణ పెట్టుకునే దానివల్ల ఆయన నారాయణ అని పేరు పలికిన దానికోసంగానే అతను మరణ సమయంలో బయటపడి యమదూతలు మరియు విష్ణు భక్తుల యొక్క సంవాదన విని ఆ సంసారాన్ని వదిలేసి మళ్ళీ ఆయన మోక్షం పొందుతాడు. అంటే కేవలము ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పినప్పటికీ కూడా ఆ ఫలితం అతనికి అందింది. అదేవిధంగా మనకు శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 2వ అధ్యాయం 55వ శ్లోకంలో కూడా ఎవరైనా సరే అయిష్టంగా పలికినా, ప్రమాదవశాస్తు పలికినా, ఏదో అలా పలకాలని పలికినప్పటికీ కూడా దాని ఫలితం ఉంటుంది అనేసి మనం విన్నాం. అదేవిధంగా హరినామం పలికితే అన్ని పాపాలు పోతాయి అనేసి శ్రీమద్ భాగవతంలోనే 5వ స్కందం 24వ అధ్యాయం 20వ శ్లోకంలో కూడా తెలిపి ఉన్నారనమాట. ఈ విధంగా మనకు భగవంతుని యొక్క నామం యొక్క ఇంపార్టెన్స్ను అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. అంత పవర్ఫుల్ అయింది అన్నమాట భగవంతుని యొక్క నామం. చైతన్య చరితామృతంలో కూడా మనకు మధ్యలీలలో 17వ అధ్యాయము 133వ శ్లోకంలో మనకేం చెప్పున్నారంటే, నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినో. శ్రీకృష్ణ భగవాను యొక్క పవిత్ర నామము దివ్యమైనటువంటి ఆనందపూర్ణమైనది. చింతామణి ఎలా అయితే మనకు అన్నీ ఇవ్వగలదో, అదేవిధంగా అన్ని రకాల ఆధ్యాత్మిక వరాలను ఇవ్వగలిగేటువంటి శక్తి నామానికి ఉన్నది. కృష్ణనామము పరిపూర్ణమైనది. పూర్ణ శుద్ధో అంటే పరిపూర్ణమైన శుద్ధత్వం కలిగిందనమాట. అది ఎప్పుడు కూడా ఈ భౌతిక విషయాలతో కలుషితం కాదు. నిత్యము ముక్తమైనది, నిత్యముక్తమైనది అంటే ఎప్పుడు కూడా అది మనకు ముక్తినివ్వగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండేది అనమాట. అంత గొప్ప హరినామానికి సాక్షాత్తు భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. అభిన్నత్వం నామ నామినో. కృష్ణ భగవానుడికి, కృష్ణ భగవాను యొక్క నామానికి ఎటువంటి తేడాను లేదు, రెండూ ఒకటే. అంత పవర్ఫుల్ అయినది ఈ హరినామం అనేసి మనం తెలుసుకున్నాం. మరి అంత పవర్ఫుల్ అయినటువంటి హరినామాన్ని మనం పలికేటప్పుడు అంతే పవర్ఫుల్గా మనము ఆ ఫలితాన్ని అందుకోలేకపోతున్నాం. ఎందుకు అందుకోలేకపోతున్నాం ఆలోచించండి. ఎందుకు అందుకోలేకపోతున్నాము అంటే, మనము అపరాధాలతో కూడి నామజపం చేస్తున్నాం. ఈ అపరాధాలు అనేటివి భగవంతుని యొక్క నామం యొక్క పవర్ఫుల్ను మన దగ్గరికి రానియకుండా అడ్డపడుతూ ఉన్నాయన్నమాట. అవి ఉదాహరణకు ఎలా అడ్డపడుతున్నాయి అంటే, డైరెక్ట్గా భగవంతుడు సూర్య భగవాను చూసినప్పుడు
ఆయన వెలుగు కంప్లీట్గా అంతా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది, వెలుతురంతా బాగా ఉంటుంది. అదే ఆయనకు మబ్బులు కానీ అడ్డుపడ్డాయంటే మనకు అంత వెలుతురు రాదు. అలానే వెలుతురు లేకుండా ఉంది కానీ కంప్లీట్గా రావట్లే. అదేవిధంగా ఒక మంచినీటి కుళాయి ఉందనుకోండి, దాంట్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది, బాగా ఫ్రెష్గా ఉండే కొత్త కుళాయికి. అదే తుప్పు పట్టిన కుళాయికి కంప్లీట్గా నిండిపోయి బ్లాక్ అయిపోయి కొంచెం 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 డ్రాప్ వస్తూ ఉంటుంది అనమాట. నీళ్ళు రావట్లేదంటే వస్తూ ఉంటాయి చుక్క చుక్క, కానీ మనం అనుకున్నంత ఫ్రీగా రావు. అంటే ప్రకాశవంతమైన సూర్యుడు ఎటువంటి అపరాధాలు లేకుండా నామం చేసినప్పుడు ఉండేటువంటి ప్రకాశము, అపరాధాలతో కూడుకుంటే మబ్బులతో ఉండేటువంటి సూర్యుడు. అపరాధాలు లేకుండా ఉండేటువంటి మంచి నీటి కుళాయి అంటే ఫ్రీగా ఫ్లో వస్తుంది, అపరాధాలతో ఉండేది తుప్పు పట్టిన దాంతో సమానం. అపరాధాలు లేకుండా ఉండేటువంటి ఒక గిన్నె తీసుకుంటే ఆ గిన్నె ఎన్ని నీళ్ళు పట్టుకుంటే అన్నీ ఫుల్గా వచ్చేస్తాయి ఆ గిన్నెలో. అదే అపరాధాలతో కూడుకున్న గిన్నె అంటే అందులో అన్ని రంధ్రాలు ఉంటాయి, ఎన్ని నీళ్ళు పట్టినా కూడా అన్నీ కింద కారిపోతుంటాయి, ఏదో కొన్ని మాత్రమే చేతిలోకి వస్తాయి. అదేవిధంగా అపరాధాలతో లేకుండా శుద్ధమైనటువంటి నామం పలికే వాళ్లకు ఒక మంచి రహదారిని చెప్పవచ్చు. మంచి రహదారి, శుద్ధమైన రహదారిలో ఫ్రీగా నడిచిపోవచ్చు మనం. అపరాధాలతో కూడుకున్నటువంటి రహదారి అంటే అదంతా ఎక్కువ బుడదతోనూ చాలా చెత్త చెదారంతో కూడినటువంటి దారిలో నడిచినట్లు ఉంటుంది అనమాట. అది సరిగా నడవలేము, ఇబ్బందిగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక అపరాధాలు లేకుండా ఉండేది శుద్ధమైనటువంటి ఒక మొక్కను మనం పెంచినాము, చుట్టుపక్కల ఏం లేకుండా క్లియర్గా మంచిగా ఉండేది, బాగా ఏపుగా పెరుగుతుంది. అదే అపరాధాలతో కూడుకుందంటే చుట్టుపక్కల కలుపు మొక్కలు అన్నీ ఉన్నాయనుకోండి, మనం వేసింది ఈ చెట్టు కొంచెం పోతుంది, మిగిలినవి తీసేసుకుంటూ ఉంటాయి, అప్పుడు అది ఏపుగా పెరగలేదు. ఇలా ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు. కాబట్టి అపరాధాలు అనేటివి ఏం చేస్తున్నాయంటే భగవంతుని యొక్క డైరెక్ట్ శక్తిని, ఆ నామం యొక్క పవర్ఫుల్ శక్తిని మనకు అందించకుండా అవి అడ్డపడుతున్నాయి, మనం అందుకోలేకపోతున్నాం అనమాట. మరి ఈ అడ్డపడుతుంటే ఏమి చేయాలి? అసలు ఈ నామం అపరాధాలు అనేటివి మన మీద అప్లై అవుతున్నాయా లేదా మనం ఎట్లా తెలుసుకోవాలి? మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే అవి నెంబర్ 1, జపం చేసేటప్పుడు కూడా మనకు కోరికలు పెరుగుతూ ఉన్నాయా? అంటే మనం జపం నిత్యం చేస్తున్నా కూడా మనలో రకరకాల కోరికలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయా అంటే మనలో అపరాధాలు ఉన్నాయి. 2వ చెకింగ్, భక్తులు చూసినప్పుడు వాళ్ళలో దోషాలు కనబడుతున్నాయా? అంటే మనం చూసినప్పుడు ఇతను ఈ దోషం చేస్తున్నాడు, ఇతను ఈ దోషంలో ఉన్నాడు, ఇతను పర్ఫెక్ట్గా లేడు, ఇతను ఇలా ఉన్నాడు అని, అంటే ఎదురులో ఉండే వాళ్ళ దోషాలు మనకు కనబడుతున్నాయి అంటే అప్పటికి మనలో కూడా నామాపరాధాలు ఉన్నాయి. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం రోజు జపం చేసేటప్పుడు ఇంకా చేయాలని ఆసక్తి లేకుండా ఇంక చాలే అనుకోవడము, లేకపోతే అంత ఆసక్తి లేకుండా ఉండడము అనేది ఉందా అంటే లోపల అపరాధాలు అనేటివి ఉన్నాయి అని అర్థం. ఈ 3 చెకింగ్ చేసుకోవాలి. నామం జపం పైన ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, ఇతరులలో దోషాలు కనబడుతూ ఉండడం, కోరికలు విపరీతంగా లోపల మనకు డెవలప్ అవుతూ ఉండడం, ఇవి నామాపరాధాల యొక్క లక్షణాలు. కాబట్టి ఈ నామ అపరాధాలు అనేటివి ఏంటివి? ఇవి ఒకసారి తెలుసుకొని వాటిల్లో నుంచి మనము బయటపడేదానికి, వాటిల్లో నుంచి జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. పద్మపురాణంలో మనకు 10 నామాపరాధాలు అనేటివి తెలుపబడి ఉన్నాయి. అవి బ్రహ్మకాండ అనేటువంటి అందులో 25వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు వాటిని వివరించబడి ఉన్నాయి. ఇందులో 10లో మొట్టమొదటిది, తన జీవితమంతా భగవంతుని నామం ప్రచారం చేయడానికే దారపోసిన పరమ భక్తులను అంటే వైష్ణవులను మనం దూషించకూడదు. ఆ దూషణలు అనేటివి ఎలా జరుగుతాయి? అందులో అసూయ కలిగి ఉండడం, అంటే మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే అసూయ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈర్ష్య, మనకు లేని గౌరవం ఇతరులకు గౌరవం వస్తుంటే ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఈర్ష్య, అసూయ అనేటివి ఇంచుమించు సరి సమానంగా ఉంటాయి. చాలా చెడ్డవి అనమాట, మనిషికి ఉన్నత స్థితికి పోకుండా ఆపేస్తూ ఉంటాయి. అదేవిధంగా విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. ఈ వైష్ణవులను ముఖాముఖి ఎదురుగా కానీ లేదా వాళ్ళు లేనప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఎప్పుడు కూడా విమర్శించకూడదు. అలా విమర్శించడం అనేది కూడా వైష్ణవ అపరాధం అవుతుంది అన్నమాట.
ఏవైనా సందేహాలుంటే వాళ్ళతోనే ఎదురుగా మాట్లాడవచ్చు. ఇలా కదా అని సందేహాలుంటే క్లారిఫై చేసుకోవచ్చు, కానీ విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత వాళ్ళని ఫిజికల్గా కానీ లేదా మాటల ద్వారా కానీ ఏ విధంగా కూడా దాడి చేయకూడదు. అదేవిధంగా చెడుగా మాట్లాడకూడదు వాళ్ళ పట్ల. ఇలా మనము ఈ వైష్ణవ అపరాధాలు అనేటివి జరగకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా వైష్ణవ అపరాధాలు కానీ జరిగితే వాళ్ళు మరి వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా నరకానికి పోతారు అనేసి అందులో చెప్పబడి ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ ఈర్ష్య, ద్వేషం కానీ లేదా ఈర్ష్య, అసూయ కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ముఖ్యంగా మనకంటే ఉన్నతమైన స్టేజ్లో ఉండే వాళ్ళ పట్ల మనకు రాదు. మనకంటే చాలా తక్కువగా ఉండే వాళ్ళ పట్ల కూడా మనకు రాదు. మనతో సరి సమానంగా ఉంటారు చూసారా, వాళ్ళతోనే ఎక్కువ ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నిన్న మొన్నటి వరకు నాతో పాటు బాగున్నారు, ఇప్పుడు ఈయనకి ఎక్కువ గౌరవం వస్తూ ఉంది, మనకంటే ఇతను ఎక్కువ హైలైట్లు ఉన్నారు. ఇలా ఏదో ఒక క్వాలిటీ వాళ్ళలో ఎక్కువ అయిన దాన్ని గమనించి ఈర్ష్య, ద్వేషాలు అనేటివి రావడం ఉంటుంది. వీటిని మనము చాలా జాగ్రత్తగా చూసి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఒకవేళ ఇలాంటి అపరాధాలు జరిగినాయని తెలిసినప్పుడు మనం ఏమి చేయాలి అంటే వాళ్లకు క్షమాపణ చెప్పాలి. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. ఐఎమ్ సారీ, నా వల్ల ఇది తప్పు జరిగింది అనేసి. ఏ నోటితో అయితే వాళ్ళను విమర్శించామో, వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా నిందించామో అదే నోటితో వాళ్ళను పొగడాలి. వాళ్ళు శాంతించే విధంగా మనం ప్రవర్తన చేయాలి, వాళ్ళకు సేవ చేయాలి. మొత్తానికి వాళ్ళను శాంతింపజేయాలన్నమాట. అప్పుడు మనం అపరాధాల యొక్క ప్రభావంలో నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉన్నది. హరే కృష్ణ. ఇక వైష్ణవ అపరాధం రెండవది, బ్రహ్మ, శివుడు మొదలగు దేవతలు విష్ణు భగవానునితో సమానముగా భావించడం లేదా వాళ్ళే స్వతంత్రులు అని కూడా భావించడం. ఇవి నామాపరాధాల్లో రెండవది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది, ముందు విష్ణు భగవానుల్లో నుంచి బ్రహ్మ వచ్చి తర్వాత లోకాలన్నీ సృష్టించడం జరిగింది భగవంతుడి ద్వారా. ఎక్కడైనా సరే తీవ్రమైన ఇబ్బందులు వచ్చినప్పుడు బ్రహ్మ మిగిలిన దేవతలందరితో కూడా కలిపి విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, ఇలా ఇబ్బందులు వచ్చిన్నాయి, మీరు వచ్చి రక్షించాలన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా కానీ లేదా ఆకాశవాణి ద్వారా కానీ లేదా బ్రహ్మ యొక్క హృదయంలో కానీ భగవానుడు వాళ్లకు నిర్దేశిస్తూ ఉంటారు, నేను ఇలా రాబోతున్నాను, మీ సమస్య తీరిపోతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని. కాబట్టి ఈ సృష్టి మొత్తము కూడా భగవంతుడి మీద, విష్ణు భగవానుడి మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఆయనతో మిగిలిన వాళ్ళందరూ సమానము అని భావించకూడదు. మనకు బ్రహ్మ సమితిలో కూడా క్షీరం యదా తది వికార విశేష యోగాత్ సంజాయతే నహి తదః పృథగస్తి హేతో యస్యంభుతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక పాలల్లో నుంచి పెరుగు వస్తుంది, కానీ మళ్ళీ పెరుగులో నుంచి మనం పాలు తీయలేం. అదేవిధంగా భగవంతుల్లో నుంచి అనేక అవతారాలు వచ్చినప్పుడు కూడా ఒక విష్ణు అవతారాలు తప్ప మిగిలిన అవతారాలన్నీ కూడా ఆయనతో సమానం కాదు. ఆయనలో నుంచి వచ్చినప్పటికీ ఏదో ఒక స్టెప్ అయినా కూడా తక్కువ ఉంటుందన్నమాట. అది మనం గ్రహించాలి. ఎప్పుడు సమానం భావించకూడదు, అదేవిధంగా స్వతంత్రులను కూడా భావించకూడదు. ప్రతి ఒక్క యాక్షన్ కూడా దేవతలతో సహా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భగవంతుడికి తెలియజేస్తూనే ఉంటారు. అందరూ ఆయన మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మిగిలిన దేవతలందరూ కూడా ఆయనతో సమానమని కానీ లేదా స్వతంత్రులని కానీ భావించడం నామాపరాధంలో ఇది రెండవది. హరే కృష్ణ. ఇక మనకు మూడవది, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆదేశాలను ఉల్లంఘించుట. మనకు భగవంతుణ్ణి చేరుకోవాలి అన్న, భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలగాలి అన్న, ముఖ్యంగా గురుదేవుల యొక్క కృప మనకు ఉండాలి.
గురుదేవుల యొక్క కృప మనకు ఉండాలంటే ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలి. ఇక్కడ గురువుకు ఉండే శిష్యుల్లో ప్రధానంగా నలుగురుగా ఉంటారని చెప్తూ ఉంటారు మన సంప్రదాయాల్లో. ఉత్తమ శిష్యులని, మధ్యమ శిష్యులని, అధమ శిష్యులని, కాలక్షేప శిష్యులని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం ఏమంటే గురువుకు ఎక్కడ ఏ సేవకు ఏది అవసరమో రెడీగా అన్నీ తీసుకోవచ్చు, ముందుగానే రెడీగా పెట్టేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్లకు ఇది చేయండి ఇది చేయండి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఏది పర్ఫెక్ట్గా అవసరమో పర్ఫెక్ట్గా వాళ్ళు చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అన్నీ తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళు. వీళ్ళు ఉత్తమ శిష్యులు. రెండవది మధ్యమ శిష్యులు. ఎలా అంటే వాళ్ళకు గురువు చెప్పే ఇది చేయండి అంటే చేస్తారు, లేకపోతే సైలెంట్గా నిలబడుకొని ఉంటారు, అంతే. వాళ్ళు చేయరు. ఎందుకు, ఆయన చెప్తే చేద్దాంలే, మనం ఎందుకు చేయాలి అంటే చేసేటప్పుడు ఇది ఇట్లా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారని అలా తప్పడతారేమో, ఎందుకు ఆయన చెప్తే చేద్దాం అన్నట్లు ఉంటారు అనమాట. వీళ్ళు మధ్యమం. ఉత్తమ శిష్యులు ఏమంటే వాళ్ళకు తెలుసు అనమాట ఏది పర్ఫెక్ట్ అని. వీళ్ళు అంత పర్ఫెక్ట్గా తెలుసుకోవాలని ఉద్దేశం ఉండదు మధ్యం వాళ్ళు, కానీ చెప్తే చేస్తారు. ఇలా చేయండి అంటే చేస్తారనమాట. ఇక అధమ శిష్యులు ఎలా అంటే ఇలా చేయండి అని చెప్పినప్పుడు కూడా ఓకే ఓకే అంటారు కానీ చేయరు. ఒక్కోసారి మేము చేయలేము ప్రభుజీ అని కూడా చెప్పేస్తారు, లేకపోతే చేయరు. అంటే వాళ్ళు వస్తారు, చూస్తూ ఉంటారు, వింటారు, కానీ ఏది గురువు చెప్పినట్టు వినాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు, వాళ్ళు చేయరు. ఇది అధమ శిష్యుల సంగతి. ఇంకొంతమంది కాలక్షేప శిష్యులు. వీళ్ళు ఏంటంటే టైంపాస్ కోసం అలా వచ్చేస్తారు, కొంతసేపు కూర్చుంటారు, అందరితో వచ్చి కూర్చున్నప్పుడు కూడా భగవంతుని గురించి ఏమి ఉండదు, అయ్యే రకరకాల ఆ మాటలు ఈ మాటలు మాట్లాడతారు. ఓకే మనం 1 గంట ఇక్కడ గడిపేసాం టైంపాస్ అనేసినట్లు ఉంటారు. అది చెప్పినప్పుడు అందరూ హరే కృష్ణ లేదంటే ఏదో చెప్పమన్నప్పుడు చెప్పేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, అంతే. వీళ్ళు అలా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద పెద్ద పని చెప్తే మళ్ళీ కొన్ని రోజులు కూడా కనపడరు, మళ్ళీ పోతే అడిగిపోతే ఆయన పని చెప్తాడేమో అని చేసేది ఉండదు. ఆయన దగ్గర చెప్పించుకోవడం ఎందుకు, మనం చేయకుండా ఉండడం ఎందుకు అనే టైప్లో అసలు రాకనే ఉంటారు అనమాట. వీళ్ళు టైంపాస్, కాలక్షేపం అనమాట. మనము ఎప్పుడు ఉత్తమ శిష్యులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు గురువు యొక్క కృప అపారంగా వర్షంలా కురిసి మనకు భగవంతుని కృప తొందరగా లభిస్తుంది అనమాట. గురువు అనే ఆయన ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన చలాకయ చక్షోర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని మనకు స్టార్టింగ్లోనే వస్తుంది. అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారంలో నుంచి జ్ఞానం అనేటువంటి వెలుగు వైపు నడిపించేటువంటి ఆ గురుదేవులు సంసార బంధంలో నుంచి మనల్ని బయటపడేసేటువంటి భక్తియుత సేవను మనకు అందించి అది ఎలా చేయాలో మన దగ్గర చేయించి మనం ఆధ్యాత్మికత వైపు నడిపించి మనల్ని చిన్నగా భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి అంత కరుణామైనటువంటి ఆ గురువుని మనము ఆయన చెప్పినట్లే నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు భగవంతుని కృప కలుగుతుంది. మనం ఆధ్యాత్మికం వైపు నడుస్తాము, భగవంతుని యొక్క సన్నిధిని కూడా చేరుకుంటాం. కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను మనం పాటించాలి. అలా పాటించకపోతే అది ఒక అపరాధం. ఓకే, ఇది 3వది. ఇక మనకు 4వది వైదిక గ్రంథాలను దూషించుట. ఈ శాస్త్రాలు అనేటివి శాస్త్రం సాక్షాత్ భగవత్ ప్రణీతం. మనకు ఈ శాస్త్రాలన్నీ కూడా భగవంతుని ద్వారా భగవంతుని ద్వారా మనకు వచ్చినవి అనమాట. ఆయన చెప్తే మనకు శాస్త్రాలన్నీ వచ్చాయి. కాబట్టి శాస్త్రాలకు భగవంతుడికి ఏ డిఫరెన్స్ ఉండదన్నమాట. భగవంతుడే భాగవతాన్ని సాక్షాత్తు భగవంతుడిగా మనం భావిస్తాం, భగవద్గీతను సాక్షాత్తు భగవంతుడిగా మనం భావిస్తాం. కాబట్టి త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అంటే సత్యయుగంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. త్రేతాయుగంలో ధర్మంగా తగ్గింది, నాలెడ్జ్ తగ్గింది. ద్వాపరయుగంలో ఇంకా తగ్గింది, నాలెడ్జ్ ఇంకా తగ్గిపోయింది. కలియుగం వచ్చేటప్పటికి మందమతి అంటారనమాట. అంటే మనకు ఇప్పుడు చెప్పింది ఇంకొంతసేపు గుర్తుండదు. ఒక 2-3 శ్లోకాలు కంటిన్యూగా చెప్తే అందులో మొదటి పదం కూడా గుర్తుండదు. కాబట్టి ఇంత తక్కువ బుద్ధి ఉండేటువంటి టైము, ఇంత తక్కువ జ్ఞాపక శక్తి ఉండే టైం ఉంది. కాబట్టి ఇది గుర్తుండకపోయినా మళ్ళీ చదివి దాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మన శాస్త్రం అర్థం చేసుకోవచ్చు, భగవంతుని అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి మనము ఎంతో గొప్పగా గౌరవించాలన్నమాట శాస్త్రాలను.
సాక్షాత్తు భగవంతుడికి సమానంగా మనం పూజించాలి, అంత గౌరవం ఇవ్వాలి. ఎప్పుడు కూడా వాటిని దూషించడము, అలా నిందించడం అనేది చేయకూడదు. అలా చేస్తే అది ఒక గొప్ప అపరాధం. ఇది 4వది. ఇక 5వది, హరే కృష్ణ జప మహిమ కేవలం కల్పితము అని భావించడం. ఇక్కడ మనము భగవంతుని యొక్క నామము ఎంత పవర్ఫుల్ అనేది మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. మనం కేవలము తన కొడుకుని మాత్రమే నారాయణ అని పిలిచినందుకు అజామిలుడు తన నరకం లోకాన్ని పోవలసిన వాడు అప్పుడు రక్షించబడి తర్వాత సాధన చేసి ముక్తి పొందినాడు. అంటే జస్ట్ భక్తితో కాకుండానే పలికినా కూడా అతనికి అంత ప్రమాదంలో నుంచి బయటపడగలిగింది. మనకు శిక్షాష్టకంలో కూడా నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే న కాలః. అక్కడ నిజ సర్వశక్తి, భగవంతుని యొక్క నామంలో అన్ని రకాల శక్తులు నిండి ఉన్నాయి. భగవంతుని నామానికి భగవంతుడికి ఎటువంటి డిఫరెంట్ లేదు అని కూడా మనం తెలుసుకున్నాం. చైతన్య చరితామృతం మధ్యలీల 17వ అధ్యాయం 133వ శ్లోకంలో నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినో. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎటువంటి తేడా కూడా లేదు. ఆ నామం అనేది చింతామణి. చింతామణి అంటే మనం కోరుకున్న అన్నీ ఇవ్వగలిగేటువంటి చింతామణి. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి చైతన్యం కలిగినది, కృష్ణ చైతన్యం కలిగినది, మన కృష్ణ భక్తిని ఇచ్చేది, పూర్తి రసపూర్వమైనది, పూర్ణ శుద్ధి అంటే కంప్లీట్గా స్వచ్ఛమైనది, నిత్యముక్తి, మనం ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటికి వేయగలిగేటువంటి ఏకైక సాధనం కూడా అదే. అలాంటి గొప్పది భగవంతుడికి నామానికి ఏ తేడా లేదని చెప్పేటువంటి అంత గొప్ప నామం యొక్క మహిమ అనేది మన మాటల్లో వర్ణించలేం. ఈ భౌతికంలో ఉండేటన్నిటికీ కూడా గొప్పది అన్నమాట. అందులోనూ మన ఈ కలియుగంలో చాలా తక్కువ బుద్ధి కలిగినటువంటి ఈ కలియుగంలో మనం తరించడానికి ఏకైక మార్గము హరేర్నామైవ 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 కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యద. అంటే ఇక్కడ ఈ కలియుగంలో మనం తరించడానికి కేవలము హరినామం తప్ప వేరేది లేదు అనేది మనం గ్రహించాలన్నమాట. కాబట్టి ఇది కల్పితం కాదు. ఎంత పవర్ఫుల్ అంటే ఈ హరినామం జపం నిత్యము హరినామం లేనటువంటి మన లైఫ్ లీడ్ చేస్తున్నట్లయితే, హరినామే పలకుండా మనం ఈ జీవితాన్ని కనుక కొనసాగిస్తున్నట్లయితే మనం ఒక విషపు పాత్రను తీసుకెళ్తూ అదే తాగుతూ వెళ్తున్నట్లు లెక్క. అంటే నీళ్ల బదులు విషాన్ని తాగుతూ వెళ్తున్నట్లు లెక్క. అదే నామ అపరాధాలతో కలిపి ప్రయాణం చేస్తున్నాం అనుకో, నామం చేస్తున్నాం కానీ అపరాధాలు కూడా చేస్తున్నాం, అప్పుడు నీళ్లు లేని పాత్ర, ఖాళీ పాత్ర తీసుకెళ్తా ఉన్నట్లు లెక్క. అదే శుద్ధమైనటువంటి అపరాధాలు లేనటువంటి భగవంతు నామాన్ని నిత్యం మనం జపిస్తూ జీవితంగానే మనం సాగిస్తూ ఉన్నట్లయితే అది అమృతముతో నిండినటువంటి పాత్రను తీసుకెళ్తున్నట్టు అనమాట. కాబట్టి హరినామానికి అంత గొప్ప పవర్ ఉంది, అంత గొప్ప మహిమ ఉంది అనమాట. ఇది కల్పితము అని భావించడం కూడా ఒక అపరాధం. ఇక 6వది హరినామాలకు దుర్వాఖ్యానము చెప్పుట. ఇక్కడ మనకు హరి అనే పదంలో కానీ కృష్ణ అనే పదంలో కానీ భగవంతుని యొక్క నామాలకు ప్రతి ఒక్క నామానికి కూడా దాని వెనక ఒక గొప్ప చరిత్ర ఉంది. దాని ప్రకారం భగవంతుడికి ఆ నామం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా గోవింద అనే పదానికి ఎప్పుడైతే గోవర్ధన్ గిరి ఎత్తాడో అప్పుడు గోవులను అక్కడుండే బ్రజవాసులందరినీ కాపాడినాడు. అందువల్ల గోవులు కాపాడిన దానికి సురభి వచ్చేసి, కృష్ణ మీరు మా జాతిని అంతటినీ కాపాడారు కాబట్టి ఈరోజు నుంచి మీకు గోవింద అనే నామాన్ని ఇస్తున్నాము అనేసి భక్తితో ఆయన ఆ రోజు నుంచి గోవింద అని పిలువబడ్డాడు. ఇట్లా ప్రతిదానికి కూడా బ్యాక్ సైడ్ గొప్ప వృత్తాంతం ఉంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే
భగవంతుని నామానికి అవేవో డిఫరెంట్ పదాలు చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హరి అన్నారనుకోండి, హరి అంటే శ్రీహరి యాక్చువల్గా, కానీ దాని బదులు హరి అంటే ఇది అని నాకు తెలుసు ఆ పదాలు వేరేటి, నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. చెడుని విపరీతంగా తీసుకుంటారు కానీ పాజిటివ్ని తీసుకోరు. అందుకని హరికి ఇంకా వేరే పదాలు ఏమున్నాయని నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా రకరకాల పదాలు, ఆ పదాలకు వేరే పదాలు ఏమున్నాయి అనేది ఆ పదాలు చూపించి ఆయనకుండే నామం యొక్క యశస్సును, ఆయన దివ్యత్వాన్ని, ఆయన యొక్క వైభవాన్ని తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని గురించి ఉన్నతంగా చెప్తూ ఆయన యొక్క కీర్తిని పెంపొందించేట్టుగా ఉండాలి. మన అందరం కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాం అనమాట. ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. అలా కాకుండా భగవంతుని యొక్క నామానికి రకరకాల వ్యాఖ్యలు చెప్పి ఆయన యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడం అనేది చాలా అపరాధం. ఇది 6వ అపరాధం. 7వది అపరాధము భగవన్నామం చేయుచున్నామను అహంతో పాపకృత్యాలు ఆచరించుట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుని యొక్క నామం పలికినప్పుడు పాపాలు పోతాయి, ఇందులో సందేహం లేదు. అయితే సూర్యుడు వచ్చినప్పుడు మబ్బు ఎలా అయితే వెళుతుందో ఆటోమేటిక్గా, అదేవిధంగా భగవంతుని యొక్క నామం మనం పలుకుతుండేటప్పుడు పాపాలు వాటింతట అవే పోతాయి. సపరేట్గా పాపాలు పోవాలనే ఉద్దేశంతో భగవంతుని నామం పలకూడదు. ఇది చాలా తక్కువ చేసేసినట్టు అనమాట భగవంతుని యొక్క నామ స్థాయిని. దీనికి ఒక ఉదాహరణగా, ఒక ముని ఆశ్రమానికి ఒక రాజు వస్తాడు. రాజు వచ్చే టయానికి ముని ఇంట్లో ఉండడు, రెడీగా ఆశ్రమంలో ఉండడు. ఆయన సంధ్యావందనానికి బయటకు వెళ్ళి ఉంటారు. వాళ్ళ కుమారుడు ఉంటాడు. ఆయన వచ్చి అడుగుతాడు, అయ్యా మునిగారు ఎక్కడికి వెళ్ళారంటే, నేను ఉన్నాను చెప్పండి అంటే, నేను ఒక పాపం చేశాను, ఆ పాపం పోవడానికి ఏం చేయాలో ప్రాయశ్చిత్తంగా అనేసి నేను మీ తండ్రి గారిని అడగాలని వచ్చాను అంటే, ఆ కొడుకు ఏమంటాడంటే, వాళ్ళ కొడుకు, మీరు భగవంతుని నామాన్ని 3 సార్లు పలకండి, శ్రీరామ 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 అని అంటాడనమాట. సరే అని అతను రాజు శ్రీరామ 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 అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఆయనకు ఇవ్వాల్సినట్టు ఇచ్చేస్తాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయేటప్పుడు ముని అప్పుడు ఎదురుపడతాడు. ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇది ఇలా పాపం పోవడానికి అని చెప్పేసి మిమ్మల్ని సలహాడుగా వచ్చాను, మీ కుమారుడు 3 సార్లు భగవంతుని నామం పలకమన్నారు అంటనే, రియల్గా మా కొడుకు 3 సార్లు పలకమన్నాడా, అతనికి దండన విధించాలి అంటాడనమాట. ఎందుకు అంటే, భగవంతుని యొక్క నామం ఒక్కసారి చెప్తేనే అన్ని పాపాలు పోతాయి, 3 సార్లు చెప్పాను ఎందుకన్నాడు అని కోపడతాడనమాట. అంటే భగవంతుడు యొక్క నామం అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి భగవంతుని నామం పలికినప్పుడు పాపాలు తప్పనిసరిగా పోతాయి. కానీ భగవంతుని యొక్క నామం యొక్క విలువతో పోల్చుకుంటే పాపాల విలువ అనేది చాలా తక్కువ అన్నమాట. ఉదాహరణగా చెప్పాలంటే, మనం వడ్లను ఆడించినప్పుడు వడ్లలో వాల్యూ అయింది ఏంది, బియ్యం. మనం అక్కడ పైనుండే పొట్టును ఊరికి అట్లా వదిలేసి వచ్చేస్తాం అంతే, అది తీసుకొని దాని గురించి కూడా ఆలోచించాం. మనం వడ్లను పొట్టు కోసం ఆడియం, బియ్యం కోసం ఆడిస్తాం. అదేవిధంగా భగవంతుని యొక్క నామాన్ని డైరెక్ట్గా మనం మోక్షం పొందడానికి, గొప్ప స్థాయికి పోవడానికి వాడేటువంటి ఆ నామము పాపాల కోసం వాడడం. అలాంటిది నామాన్ని మనము పాపం కోసంగా వాడడం అనేది అపరాధం. అంటే పాపాలు పోవాలనే భావంతో నామం పలకడం అపరాధం, నెంబర్ 1. రెండోది, ఇంకో కోణంలో భగవంతుని యొక్క నామం పలుకుతున్నాం కదా, కాబట్టి మనం పాపాలు చేస్తే ఎట్లయినా పోతాయిలే అనేసి పాపాలు చేయడం అనేది చాలా తప్పు, అపరాధం. కాబట్టి ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని నామం పలుకుతున్నాం కదా అనేటువంటి ఆ భావంతో పాపకృత్యాలకు పాల్పడకూడదు. పాపాలు అనేటివి చాలా తక్కువైనటివి, భగవంతుని యొక్క నామం అంత పవర్ఫుల్. హరే కృష్ణ. ఇక 8వ అపరాధము, హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగంగా పరిగణించుట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, కర్మకాండ అనేది ముఖ్యంగా అది ఎందుకు ఉపయోగించబడిందంటే, పాపాలు పోగొట్టుకోవడానికి, పుణ్యం సంపాదించడానికి, ఉన్నత లోకాలకు పోయేసి అక్కడ సుఖాలు అనుభవించడానికి, మళ్ళీ అక్కడ సుఖాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చి మళ్ళీ కర్మకాండాలు అంటే ఆ వేదాల్లో చెప్పినటువంటి రకరకాల, ఈ యాగం చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది,
భౌతికంగా ఏవి కోరరు అప్పుడు ఆ టెంపరవరీగా. కేవలం పుణ్యాలు మాత్రం చేస్తారు, పై ఉన్నత లోకాలు వెళ్తారు, సుఖాలు అనుభవిస్తారు, మళ్ళీ కిందికి వస్తారు, మళ్ళీ పుణ్యాలన్నీ ఆచరిస్తారు, మళ్ళీ పైకి వెళ్తారు. ఇలా కొంతమంది అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పాపాలు పోగొట్టుకోవాలని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా కర్మకాండలో ఉండేటువంటి కొన్ని భాగాలు అన్నమాట, రకరకాలుగా ఉండేవి. అయితే ఈ హరినామం యొక్క పవర్ ఎంతదంటే ఈ 14 లోకాల్లో నుంచి కూడా బయటపడేసి ఆధ్యాత్మిక లోకాలు కలిగేటువంటి అంత పవర్ఫుల్ అయినటువంటిది ఈ హరినామం. కాబట్టి అంత పవర్ఫుల్ అయినటువంటి హరినామాన్ని ఏదో చిన్న స్వర్గలోకాలకో లేదా ఉన్నత లోకాలకో పోవాలని చిన్న చిన్న కార్యాలకి, ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి ఏ విషయాలు కూడా దీన్ని వాడుకోకూడదు యాక్చువల్గా. కాబట్టి ఈ హరినామం అనేది ఆధ్యాత్మిక లోకాలైనటువంటి వైకుంఠం, గోలోకాలకే చేర్చగలిగేటువంటి అంత పవర్ఫుల్ అయినటువంటి ఈ హరినామాన్ని ఒక చిన్నదైనటువంటి కర్మకాండలో ఒక భాగంగా భావించడం అనేది చాలా అపరాధం. మనం బాగా గమనించామంటే ఈ హరినామాలన్నిటికీ కూడా ప్రతి విషయంలోనూ వాటి యొక్క వాల్యూ హైయెస్ట్ ఉంది, కానీ మనము వాటిని చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నాం, వాటిని తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయడం అనేది అపరాధం అవుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్, బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. ఇది 8వది. ఇక 9వది, విశ్వాసం లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. మనము ప్రస్తుత సమయంలో చూసేటువంటి ఎంతోమంది మనకు ఎదురుపడుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది అసలు దేవుడే లేడు అనేవాళ్ళు చాలామంది. లేడు అనేవాళ్ళు కాబట్టి ఇంక వాళ్ళు దేవుడి గురించి అడగరు. తర్వాత వచ్చే కేటగిరీలు ఎలా ఉంటారంటే భగవంతుడు ఉండారు అంటారు, కానీ ఆయన పైన విశ్వాసం ఉండదు. ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి వచ్చేవాళ్ళు 4 రకాల వాళ్ళు ఉంటారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానే చ భరదర్షభ. భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకం. ఇందులో 4 రకాల వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళు సుకృతి ఉండేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉండేవాళ్ళు, సంపద కావాలని వచ్చేవాళ్ళు, ఫైనల్గా భగవంతుని చేరుకోవాలనుకునేవాళ్ళు. ఇలా 4 రకాల వాళ్ళల్లో భగవంతుని చేరుకోవాలనే భావన ఉండేవాళ్ళు జ్ఞాని గొప్పవాడు అనేసి భగవంతుడు చెప్తాడు. కాబట్టి అలా భగవంతుడు అంటే ఏమి తెలుసుకోవాలని, భగవంతుని యొక్క సేవ అంటే ఏంటో తెలుసుకోవాలని, భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలని, దాన్ని ఎలా ఆచరించాలో చెప్పమని, ఇలా ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఎంతో ఇష్టంగా వినయంగా వచ్చి అడిగిన వాళ్ళకు మాత్రమే మనం భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క నామం యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాలి. మనకు భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞాని నా తత్వదర్శినః. ఇలా ఒక గురువుని ఎంతో వినయంగా మనము ప్రశ్నించి మనం ఆయన అడిగినప్పుడు ఆయన తత్వం తెలిసినవాడు కాబట్టి మనకు ప్రాపర్గా చెప్తారనమాట. ఆ విధంగా ఎవరైతే ఎంతో ఇష్టంగా చాలా విశ్వాసంతో గురువుని ఆశ్రయించి అడిగిన వాళ్ళకు మాత్రమే ఆ జ్ఞానం గురించి చెప్పాలి, భగవంతుని యొక్క నామం గురించి చెప్పాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలి. అప్పుడు దానికి ఒక విలువ ఉంటుందన్నమాట. లేకపోతే అతను టైం పాస్ కోసం వచ్చినాడు అవుతాడు, మనకు టైం వృధా అవుతుంది, పైగా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. విశ్వాసం లేనివాడు చెప్పినప్పుడు అతను రకరకాలుగా అర్థం చేసుకుంటా ప్రాపర్గా అర్థం చేసుకోలేడు, ఇంకో విధంగా చెప్తాడు. విశ్వాసం లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట ఇది అపరాధం కిందికి దారితీస్తుంది అనమాట. హరే కృష్ణ. ఇక నామాపరాధాల్లో 10వది, భగవన్నామ జపంలో సంపూర్ణ విశ్వాసం లేకుండుట, దివ్యనామ మహిమను వినిన తర్వాత కూడా ఐహిక బంధాల్లో చిక్కుని ఉండుట, అశ్రద్ధగా జపం చేయుట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఇంతవరకు చెప్పాం, భగవంతుని నామం పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది, ఈ శరీరం అశాశ్వతము, ఈ శరీరానికి ఉండే సంబంధాలన్నీ కూడా మిగలవు. ఫైనల్గా ఈ శరీరంతో చేసినటువంటి భావాలన్నీ మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకెళ్తూ ఉంటాము. కాబట్టి మనము
ఎక్కువ భగవంతుని యొక్క నామాన్ని జపించడంలోనూ, భగవంతుని గురించి తెలుసుకోవడంలోనూ, భక్తి గురించి తెలుసుకోవడంలోనూ, ఆచరణలోనూ మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు ఈ ఐహిక బంధాల్లో నుంచి మనము బయటపడేదానికి అవకాశం ఉంది అనమాట. అదేవిధంగా శ్రద్ధగా మనం జపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. మనము భగవంతుని యొక్క నామాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో చేయకపోయినా, మనం భగవంతుని నామం పలుకుతున్నప్పటికీ కూడా ఇంకా ఐహిక బంధాల్లో పట్ల ఎక్కువ ఆశలు ఉన్నప్పటికీ, అదేవిధంగా అశ్రద్ధ జపం చేసిన ఇవన్నీ కూడా అపరాధాల కింద వస్తాయన్నమాట. కాబట్టి వైష్ణవులైనటువంటి మనందరము కూడా పైన తెలిపినటువంటి అపరాధాలు లేకుండా ఎప్పుడైతే మనం ప్రాపర్గా చేస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క ఈ సూక్ష్మ శరీరం అని అంటారు, లేదా వాసనలు అంటారు, లేదా భౌతిక విషయాల భావనలు అంటారు, ఇవన్నిటిలో నుంచి మనం బయటపడి కృష్ణ ప్రేమను పొంది శీఘ్రమే భగవంతుని దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. ఆ కృపను, ఆ శక్తిని మనకు ప్రసాదించమని గురుదేవుల్ని, వైష్ణవులను, మన సీనియర్ డివోటీస్ని పాదాలు పట్టి వేడుకుంటూ మనమందరం హరే కృష్ణ మంత్రాన్ని గట్టిగా ఒకసారి చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్ర की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.